సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, మనకి నిన్న అనగా 15 అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే అసిస్టెంట్ లోకో పైలట్ అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. అయితే ఎగ్జామ్ అనేది మంత్ 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ వచ్చిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే ఫ్రీ టికెట్, ఫ్రీ జనరల్ టికెట్ అనేది, అంటే జనరల్ అవన్నీ స్లీపర్ అవన్నీ ఫ్రీ సెకండ్ క్లాస్ టికెట్ అనేది మీకు అనేది ప్రొవైడ్ చేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే మీకు దీనికి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏంటంటే ఫస్ట్ మీరు ఇందులోనికి లాగిన్లో అయితే మట్టు మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్ ఇంటర్మినేషన్ సెంటర్ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి, ఇలా డౌన్లోడ్ చేసుకునేది ఈ విధంగా అయితే వస్తుంది కదండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదైతే అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా అనేది మీకు అనేది రావడం జరుగుతుంది అనమాట. అది చూడండి, ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫ్రీ ట్రావెలింగ్. ఓకేనా, ఫ్రీ ట్రావెలింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అనేది జరిగింది. ఇదైతే ఎస్సీ కేటగిరీ అబ్బాయిది ఇది. ఓకేనా, టికెట్ అనేది ఇక్కడైతే మీకు అనేది ఇలా చూపిస్తుంది ఇంటిమేషన్ మీద. ఓకేనా, ఇలా చూపిస్తుంది కదా అని చెప్పేసి మీరు ఇది పట్టుకొని ట్రైన్ ఎక్కిస్తే జర్నీకి అనేది మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, వితౌట్ టికెట్తో జర్నీ చేస్తున్నట్లయితే అవుతుంది అక్కడ. ఓకేనా, అయితే అర్థమవుతుంది కదా. అయితే మీరు దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే, మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ స్లిప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఓకే, అలా చూడండి, మీరు రైల్వే స్టేషన్కి మీ ఏ డాక్యుమెంట్స్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ అవని ఎస్టీ అవని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పట్టుకోవాలి, ప్లస్ ఈ ఇంటిమినేషన్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని పట్టుకొని వెళ్ళాలి అనమాట, ఈ 2 డాక్యుమెంట్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 2 డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి. పట్టుకొని వెళ్ళిన తర్వాత మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇటువంటిది ఒక టికెట్ అనేది మీకు అనేది అక్కడ మీరు 2 డాక్యుమెంట్స్ చూపించినట్లయితే ఇటువంటి టికెట్ అనేది మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది, జనరేట్ చేసి. ఓకేనా, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళండి. ఓకేనా, లేదా బిఫోర్ వెళ్ళి తెచ్చుకున్నా మంచిది, మీ దగ్గర లేదని ఉంటే అది మీకు ఇది ఇటువంటిది అయితే మీకు వస్తుంది. ఓకేనా, ఇది మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు అనేది ట్రైన్లో ఫ్రీ ట్రావెలింగ్ అనేది మీకు అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. అప్పుడు ఇంటిమినేషన్ లెటర్ చూపించాలి, అన్నీ కూడా చూపించవచ్చు. ఇది మెయిన్గా ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ ఉన్నారు కదా, అర్థమవుతుంది కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ ఏమో ఇంటిమినేషన్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసి అయితే పట్టుకెళ్ళండి. ఓకేనా, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా అయితే చూడండి. అయితే నేను మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఇంటిమినేషన్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అయితే చాలామంది డౌన్లోడ్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుందని చెప్పేసి అయితే అన్నారు. ఓకేనా, అంటే ఇలా రెడ్ మార్క్లో వేరేదని ఇక్కడ కాదు, వేరేది వస్తుందని చెప్పేసి అన్నారు. అంటే అది ఏంటంటే బిఫోర్ ఇప్పుడు 25 ఎగ్జామ్ ఉన్న డేట్లో అందరికన్నా బిఫోర్ అంటే ఈరోజు అవని నిన్న 15 నుంచి అయితే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనండి, అది ఇప్పుడు 27 ఎగ్జామ్ ఉంటుంది కదమ్మా. 27 ఎగ్జామ్ వాళ్ళకేమో టుమారో, ఓకే, రేపు 17 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎలాగా ఒక ఎగ్జామ్కి మీకు 10 days బిఫోర్ ముందు అయితే అవుతుంది. మీకు మెయిల్కి మెసేజ్ వస్తుంది, మెయిల్ అవ్వ నార్మల్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.